బహుజన కిరణాలు, శుభాకాంక్షలు. బహుజన బాహుబలులారా, మీరే బలం. తెలంగాణ బీసీ ధూమ్ధామ్ ఆరంభమైంది. దానికన్నా ముందు ఈ ఠాగూర్ ఆడిటోరియానికి, ఉస్మానియా ప్రాంగణానికి రావడానికి వస్తూనే వేదన కలిగించింది మా ప్రభంజన్ మన మధ్య భౌతికంగా లేడు అని. ఆచార్య ప్రభంజన్ యాదవ్ దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా నన్ను ప్రభంజన్, ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉందబ్బా, 2 నిమిషాల కోసం వచ్చిపోరాదా అని అంటూ పిలిచిన జ్ఞాపకాలు. ఆచార్య కేశవరావు జాదవ్ గారిని యాద్ చేసుకుంటా ఉన్నాను. 95 నుంచి మేము నిర్మించినటువంటి నిర్మాణంలో తొలి పునాది ఆచార్య కేశవరావు జాదవ్ గారు. వీరిని యాద్ చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి చైతన్యం ఏమిటి అంటే, ఈనాడు ఈ వేదిక మీద రాసినటువంటి హోర్డింగ్ పైన కానీ, మన మనసులో ఇప్పటిదాకా ఉన్న అంశం కానీ, పెద్దలు చేసిన సందేశాల్లో వచ్చినటువంటి ప్రస్తావనలు కానీ, వాటన్నింటినీ ఆధారం చేసుకొని వాటన్నిటికంటే అతీతంగా తెలంగాణ బీసీ సమాజం ధూమ్ధామ్కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ధూమ్ధామ్ అన్నది ఒక ధర్మాగ్రహం, నికరమైనటువంటి ఆవేదన వ్యక్తీకరించేది. నా సోదరుడు దాసోజు శ్రావణ్ చేసినటువంటి ప్రస్తావనో, చిరంజీవులు గారు చేసినటువంటి ప్రస్తావనో, షెప్పర్డ్ ఐలయ్య గారు చేసినటువంటి ప్రస్తావనో, నా సోదరుడు అనిల్ ఇచ్చినటువంటి జవాబో, వీటి జోలికి నేను వెళ్ళడం లేదు. విఠల్ చేసినటువంటి ఆవేశాన్ని కూడా నేను చెప్పడం లేదు. కానీ సమయం ఆసన్నమైంది, ప్రసంగాల సమయం పోయింది, ధూమ్ధామ్ సమయం మొదలవుతున్నది. అందుకోసమే ఇక్కడ కూర్చున్నటువంటి యువ కిషోరాలకు చెప్పే కన్నా ముందు, వీరి ద్వారా, ఈ వేదిక ద్వారా, ఈ ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చే సందేశం ద్వారా అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం చేసినటువంటి ఈ ప్రయత్నం తెలంగాణలో నికరంగా రాజుకోవాల్సిన తెలంగాణ బీసీ ధూమ్ధామ్కు చరిత్రాత్మకమైనటువంటి నాంది కావాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశలో సాగుదాం. రాజ్యాంగపరమైనటువంటి సంక్లిష్టాలు చాలా ఉన్నాయి. నికరంగా 2027లో జరిగేటువంటి జాతీయ స్థాయి కుల జనగణన ఒక ప్రాథమికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పత్రాన్ని మనకిస్తుంది. ఆ తర్వాతనే జవాబులు అందుతాయి. తాత్కాలికంగా మనం చేసేటువంటి ఈ ప్రస్తావనలన్నీ కూడా పెద్దగా నిలిచేవి కావు అనేటువంటి వాస్తవం మీకు కూడా తెలుసు. అయినప్పటికీ మనకేం కావాలి? సోదరుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు, మన పిల్లల కోసం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ వచ్చు కదా ఆర్డినెన్స్ ఇస్తే. మంత్రి చేసినవు సోదరా, ఖండించడం కోసం కాదు. ఈ నిమిషాన ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ ఇస్తే నిలిచేది కాదు. నువ్వు పెద్ద మంత్రివి, నువ్వు పెద్ద పెద్ద శాఖలు చేసినటువంటి మంత్రివి సోదరా. ఎలా? శ్రావణ్ చెప్పింది చాలా నిక్కచ్చి ముచ్చట. ఆర్డినెన్స్ లైఫ్ ఎంత? 45 రోజులు. ఆర్డినెన్స్ లైఫ్ ఎంత? 4 గంటలు. 4 గంటలకు ఇవ్వచ్చు, 45 రోజులకు ఇవ్వచ్చు. 45 రోజుల తర్వాత ఆర్డినెన్స్ను మళ్ళీ ఎందుకు అలా నిలిచిపోయి ఉన్నది అని చెప్పి ప్రభుత్వం శాసనసభకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఆధారమే కాదు, కానీ ప్రయత్నం. ఈ ప్రయత్నం కన్నా ప్రధానమైనటువంటి నేను చెప్పదలుచుకున్నది, స్థానిక సంస్థల ఎన్నికలు బహుశా అతి కష్టం మీద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది కావచ్చుగాక. అందులో ఎంతో కొంత రిజర్వేషన్ బలహీన వర్గాలకు కూడా పెరుగుతుంది కావచ్చుగాక. దాని పాపం అంతకన్నా ముందు ఏర్పడినటువంటి 18 నుంచి 22% రిజర్వేషన్లకే పరిమితమైనటువంటి బీసీ రిజర్వేషన్ల మూలంగా ఏర్పడినటువంటి అఘాతమే కావచ్చుగాక. వీటన్నింటికన్నా అతీతంగా రాజ్యాధికార కాంక్ష కలుగుతున్నది. బలహీన వర్గాల బిడ్డల్లో, బహుజనుల్లో
రాజ్యాధికార కాంక్ష కలుగుతున్నది. దానికోసం ధూమ్ధామ్ కావాలి. తెలంగాణ బీసీ ధూమ్ధామ్. ఇక విశ్వవిద్యాలయాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద విద్యాలయాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. బహుళ ప్రజానీకం కదలాల్సిన అవసరం ఉంది. నేను ఈ అంశాల జోటికి న్యాయపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. అవన్నీ వేరే. ఇంత బహిరంగ వేదికగా ధూమ్ధామ్ అంటే రగడిల్లేటువంటి పౌరుషంతో సాగేటువంటి ప్రయత్నం. ఒక్కటి మాత్రం చెప్పగలను, తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద నిజాం సంస్థానం నుంచి ఏది ఆరంభమైనా విజయమే అయింది. అలనాటి నుంచి నేను చెప్తా ఉన్నాను, వీర తెలంగాణ పోరాటం అలనాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారత గణతంత్ర రాజ్యంలో కలిపింది. ములికీ ఉద్యమం ములికీ నియమాలను తీసుకొచ్చింది. తొలిదశ ఉద్యమం ఎన్నో రకాల చైతన్యాలను తీసుకొచ్చింది. అంత మాత్రమే కాకుండా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఆనాడే అటువైపు ఉన్నటువంటి పాలకులు మనకు ఎలా ద్రోహం చేయవచ్చునో వారు కనుక్కునేటువంటి ప్రయత్నాలు కూడా చేయగలిగినారు. మలిదశ ఉద్యమం, దానికి నిజంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియమే ఒక రకంగా నాంది ప్రస్తావనగా మనం భావించవచ్చు. అందుకోసమే ఆచార్య కేశవరావు జాదవ్ గారిని నేను తలుచుకున్నాను. ఆ రీతిలో ఇవాళ కిరణ్ బృందం, మిగతా బంధువులు, ఉస్మానియా విద్యార్థి బంధువులందరూ కూడా ఈ బహుజన బంధువులుగా ఇక్కడ కూర్చొని వ్యక్తం చేస్తున్న ఈ ఆకాంక్ష తపనగా, తపస్సుగా మాత్రమే కాదు, పోరాటంగా, రణనినాదంగా మారాలి. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బీసీ ధూమ్ధామ్కు ఇది ఆవాలి సూచన మాత్రమే చేస్తూ ప్రతి అడుగులో, ప్రతి పటంలో నా వంతు భూమిక ఉంటుందని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ.